కొడాలి నానిపై కేసు నమోదైంది. ఉపా చట్టం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో టీడీపీ నేతల ఫిర్యాదుతో కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. కొడాలి నానిపై కేసు నమోదైంది. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో టీడీపీ నేతల ఫిర్యాదుతో కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, కొడాలి నానిపైన కేసు నమోదైనట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఈరోజు విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిపై ఫిర్యాదు వచ్చింది. ముఖ్యంగా ఇటీవల జోసెఫ్ రావణ్ అరెస్టుకు సంబంధించి వైసీపీ నేతలు ఒక్కో నేత ఒక విధంగా ప్రచారం ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి గుడివాడలో కొడాలి నాని మాట్లాడుతూ ఉపా చట్టానికి సంబంధించి ఎన్నింగా చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాజ్యాంగంలో కొన్ని తప్పులకు కొన్ని చట్టాలు రూపొందించారు. భారత రాజ్యాంగం ఎప్పటి నుంచో కూడా ఈ చట్టాలను అమలు చేస్తున్న న్యాయ వ్యవస్థ కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ జోసెఫ్ రావణ్ సంబంధించి అతను ఉగ్రవాద కార్యకలాపాలకు మావోయిస్ట్ కార్యకలాపాలకు అనుకూలంగా ఉన్నారంటూ దానికి సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత గన్నవరం పోలీసులు ఇటీవల ఉపా చట్టాన్ని కింద సెక్షన్లు నమోదు చేయడంతో కోర్టు కూడా దాని పరిగణలో తీసుకుని రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ అంశంపై స్పందించిన మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని ఉపా చట్టాన్ని ఉప్మా చట్టంగాను ఇడ్లీ చట్టంగా అంటూ కూడా అగౌరవపరిచే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఆక్షేపణ వ్యక్తం చేయడం. ఈ రోజు ఆ టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర అలియా చంటి లండన్ పోలీసులకి ఆ వీడియో క్లిప్పింగ్ తో సహా ఫిర్యాదు చేశారు. దీనిపై అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా చట్టాలను అగౌరవపరిచే విధంగా కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలపై పరిశీలించి అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదుకు సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు. నవీన్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కొడాలి నాని ఏమన్నారు ఒకసారి చూద్దాం. కళ్యాణ్ పట్టుకొచ్చి 4 స్టేషన్లు తిప్పి 5వ స్టేషన్ లో ఉప్మా కేసు పెట్టేదాకా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు అట్లా? అతను అంత ద్రోహి అయితే తెలుగుదేశం పార్టీ మరి అందరి మీద చిన్న వాళ్ళ మీద సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడతాగా మరి వీళ్ళు ఎందుకు పెట్టలా? తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా 4 చోట్ల బెయిల్ వస్తుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించాడు బెయిల్. అయినా ఈయన పట్టు వాళ్ళ ఎక్కమార్కుల్లో ఉప్మా చట్టం పెట్టాడు. ఇవి సర్లే సావని అని వదిలేసి కులం మతం పేరు అన్ని మార్చి మా మీదకు తోలేరు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి నష్టం లేదు. పవన్ కళ్యాణ్